హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 663 పాయింట్స్ గెయిన్ అయి 57,552 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 201 పాయింట్స్ గెయిన్ అయి 17,132 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ అలాగే నిఫ్టీ రెండు 1% అబోవ్ మూవ్ అయినా బ్యాంక్ నిఫ్టీ మాత్రం 0.2% దగ్గరగా మాత్రమే ర్యాలీ అయింది. దీని రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. ఎందుకని బ్యాంక్స్ ఇవాళ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు, బ్యాంక్ నిఫ్టీ ఎందుకని అంతలా పెరగలేదు నిఫ్టీ సెన్సెక్స్తో పోలిస్తే అని. బట్ దానికంటే ముందు టెలిగ్రామ్లో ఈ అప్డేట్ చేసిన తర్వాత మీన్స్ మనం నిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మాట్లాడుకుంది, దగ్గరగా సేల్స్ ఉంటాయి. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి కొంత టాప్ సైడ్ 16,950 అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ నిఫ్టీ 17,150 వరకు మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో 16,950 అబోవ్ సస్టైన్ అయితే 17,150 వరకు వెళ్తుంది. ఇన్ బిట్వీన్ నాకు ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపించట్లేదని అప్డేట్ చేశాను. ఇవాళ 17,153 వరకు మార్కెట్ అయితే మూవ్ అయింది. సబ్స్క్రైబర్ స్పెషల్లీ ఈ పోస్ట్ తర్వాత ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. జెన్యూన్ గా చెప్పాలంటే 100% వెళ్తుందని నాకు కూడా తెలియదు. బట్ ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే మార్కెట్ స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతుందని ఐడియా ఉంది. అండ్ నెక్స్ట్ ఉన్న లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 17,150 అని మాత్రమే ఐడియా ఉంది. కానీ ఇంతలా పెరుగుతుందంటే డెఫినెట్లీ కాల్స్ అండ్ ఫ్యూచర్స్ని బై చేసి కొన్ని క్రోర్స్ని కూడా మార్కెట్లో సంపాదించవచ్చు. ఇఫ్ ఒకవేళ మా వ్యూ రాంగ్ అయితే ఏం చేయాలి, ఇఫ్ మేము ఫెయిల్ అయితే ఏం చేయాలనే దానికి కూడా మేము రెడీగానే ఉంటాను. పొజిషన్స్ని కూడా అగ్రెసివ్గా వేటిల్లో కూడా క్రియేట్ చేయం. నేను మీకు ఫ్యూ డేస్ బ్యాక్ కూడా చెప్పాను, మార్కెట్లో ఏది ఉన్నా అదంతా కూడా ప్రాబబిలిటీ, మనం రాంగ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇలా మార్కెట్ ఏ లెవెల్స్ అబోవ్ ఉంటే మనకి ఇంకా ఫర్దర్గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటనేది మాత్రమే మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ అనాలిసిస్ అయితే చేయగలం. వీటి రిలేటెడ్గా ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ అని. అండ్ వీటితో పాటు ఇంకొన్ని పారామీటర్స్ని యూస్ చేసి మేము ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూస్తూ ఉంటాం. అండ్ మేము వెయిటింగ్ యూస్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాము. అవన్నీ కూడా అప్కమింగ్ సిరీస్ ఈక్విటీ సిరీస్ సెకండ్ ఛానల్లో మీకు తప్పకుండా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ ఛానల్ తెలియని వాళ్ళు సెకండ్ ఛానల్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. అండ్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు, సో నాకైతే కొన్ని డేస్ బ్యాకే 15,500 బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను బులిష్గా ఉన్నానన్న మాటలు గుర్తు వస్తున్నాయి. సో 15,700, 800 దగ్గర ఉన్న మనం ఇప్పుడు 17,000 దగ్గర ఉంటున్నామంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నేను బులిష్గానే ఉన్నాను మార్కెట్ రిలేటెడ్గా. దట్టు ఇంత షార్ట్ టైంలో పెరుగుతుందని అయితే పర్సనల్గా నేను కూడా ఇంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మార్కెట్ అంటేనే సర్ప్రైజ్ చేస్తుంది. ఎవ్వరు కూడా మార్కెట్ని టైం చేయలేం. ఇక్కడి నుంచి పడుతుందనో పెరుగుతుందనో ఎవ్వరు కూడా ఎగ్జాక్ట్గా డెసిషన్స్ తీసుకోలేం. కాబట్టి ఒక ఇంపార్టెంట్ లెవెల్ని ప్రతిసారి కూడా మనం మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం మన డెసిషన్ని, బులిష్ వ్యూని మార్చుకునే ప్రయత్నం చేద్దామని మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పటి వరకు ఆ లెవెల్ అయితే బ్రేక్ అవ్వలేదు. కానీ లెవెల్ మారుస్తున్న ప్రతిసారి మార్కెట్ ఇంకా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుండేసరికి మనం మాట్లాడుకుంటున్న లెవెల్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది, బ్యాక్ అయిపోతున్న ఆ లెవెల్స్ అని. అండ్ ఫర్దర్గా ఒక కొత్త లెవెల్ని తీసుకొని అదొక ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకోవడం కూడా చాలా టఫ్గానే ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు ఇవాళ వీడియోలో అయితే ఎటువంటి లెవెల్ని కూడా ఇవ్వట్లేదు. బికాస్ ఏదో ఒక ర్యాండమ్ లెవెల్ నేను ఇచ్చేస్తే 16,800 అనో 700 అనో మనం ఫెయిల్ అవడానికి అండ్ అది బ్రేక్ అవడానికి కూడా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను కొంత టైం అయితే తీసుకోవాలనుకుంటున్నాను. లేదు ఉన్న లెవెల్స్లో మీకే బెస్ట్ లెవెల్ అనుకుంటున్నారా, లెవెల్ ఇవ్వండి అంటే డైలీ మార్నింగ్ ఇచ్చే అప్డేట్లో నేను రేపు మీకు ఈ లెవెల్ అయితే మెన్షన్ చేస్తాను, ఏ లెవెల్ అబోవ్ ఉంటే పాజిటివ్గా ఉంటానని. లేదంటే నేను మార్కెట్ ఒక బేస్ ఫామ్ చేసేంత వరకు, లైక్ ఇప్పుడు ఒక డైరెక్షన్లో వెళ్తుంది, నెక్స్ట్ కొంత కరెక్ట్ అయ్యి కన్సాలిడేట్ అవుతూ ఒక బేస్ని ఫామ్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. లెవెల్ని మెన్షన్ చేయమంటారా, లేదు కొన్ని డేస్ వెయిట్ చేద్దామా, మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రీవియస్గా మనం అనుకుంటున్నది 16,480 లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ సస్టైన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరగనంత వరకు మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గా ఉంటున్నామని. నిన్నటి వీడియోలోనూ మెన్షన్ చేసింది 16,950 లెవెల్స్ అబోవ్ సస్టైన్ అవుతాయని. అండ్ ఇవాళ టెక్స్ట్లో కూడా మార్నింగ్ నేను మీకు పోస్ట్ చేసే టెక్స్ట్లో కూడా 16,960 అబోవ్ నేను పాజిటివ్గా ఉన్నానని. ఇఫ్ ఇన్ కేస్ ఆ లెవెల్ అబోవ్ రాకుండా మార్కెట్ బిలో ఉంటే 16,870 to 16,940 ఇన్ బిట్వీన్ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందనేలాగా డేట్ అనేది మీకు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ గ్లోబల్గా మాట్లాడుకోవడానికి ఏం లేదు, గ్లోబల్గా స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ కానీ నెగిటివ్ సెంటిమెంట్ కానీ ఏం లేదు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపించట్లేదు. మార్కెట్ అంతా కొంత డల్గానే ఉంది. అండ్ ఫర్దర్గా కూడా వీడియో ఎండ్లో మెన్షన్ చేసే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మీన్స్ ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఇంట్రాడే బేసిస్లో షార్ట్ టర్మ్ వ్యూ అయితే నేను బేస్ ఫామ్ చేసాక తీసుకుంటాను. బట్ ఇంట్రాడే బేసిస్లో ఆ సపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఇంట్రాడేలో బులిష్ ఆర్ బేరిష్ వ్యూని అయితే తీసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈవెన్ ఆమీ ఆర్గానిక్స్ ఐపీఓ రిలేటెడ్గా కూడా కీ పాయింట్స్, స్పెషల్లీ ఇతర కెమికల్ కంపెనీస్తో పోలిస్తే వస్తున్న ఆమీ ఆర్గానిక్స్ ఐపీఓలో ఏం డిఫరెన్స్ ఉందని అడిగిన క్వశ్చన్కి మేనేజ్మెంట్ ఏ ఆన్సర్ చేశారని 3 minutes క్లిప్ నేను మీకు ఆఫ్టర్నూన్ 2 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మీరు ఐపీఓని అప్లై చేసినట్లయితే డెఫినెట్లీ ఆ వీడియోని అయితే గమనించండి. అండ్ రేపటి నుంచి ఓపెన్ అవబోతున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ ఆమీ ఆర్గానిక్స్ ఐపీఓస్ రిలేటెడ్గా గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ రెండింటి రిలేటెడ్గా వీడియోస్ అయితే ఇంకా స్టిల్ నేను చేయలేదు, సెకండ్ ఛానల్ అండ్ ఇంకొన్ని వీడియోస్ రిలేటెడ్గా వర్క్ చేస్తూ ఉండేసరికి
సో వీటి రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియోస్ చేద్దామా, లేకపోతే వీటి రిలేటెడ్గా ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుంటూ నా వ్యూని న్యూస్ వీడియోలోనే చెప్పాను. మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆమీ ఆర్గానిక్స్ని అప్లై చేస్తున్న వాళ్ళు మాత్రం ఈ 3 minutes క్లిప్ను ఒకసారి గమనించండి. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే 2,46,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి, అదానీ పవర్ అలాగే టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ 3 స్టాక్స్ని కంబైన్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇవాళ మార్నింగ్ మీకు టాటా పవర్ అలాగే అదానీ పవర్ని రిలేట్ చేస్తూ ఒక అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది టెలిగ్రామ్లో. గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందంటే ఈ 2 పవర్ కంపెనీస్ దగ్గర నుంచి జనరేట్ అవుతున్న పవర్, స్పెషల్లీ గుజరాత్లో జనరేట్ అవుతున్న పవర్ని పవర్ ఎక్స్చేంజెస్ ద్వారా 1 month సెల్ చేసేందుకు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది అనేలాగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పవర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఐఈఎక్స్ గుజరాత్లో జనరేట్ అవుతున్న పవర్, టాటా పవర్ అలాగే అదానీ పవర్ వాళ్ళు జనరేట్ చేస్తున్న పవర్ని పవర్ ఎక్స్చేంజ్ ద్వారా 1 month పాటు మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఇచ్చింది అని వస్తున్న అప్డేట్స్తో లాస్ట్ 2 daysలో ఐఈఎక్స్ మనకి 20% దగ్గరగా ర్యాలీ అయింది. అండ్ అదానీ పవర్ అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. వెరస్ టాటా పవర్ మనకు కొంత నెగిటివ్లో కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ డేస్లో మల్టిపుల్ అప్డేట్స్ టాటా పవర్ రిలేటెడ్గా పాజిటివ్గా వస్తున్నాయి. కాకపోతే ప్రీవియస్గానే టాటా పవర్ కొంత ఎక్కువగానే ర్యాలీ అయింది, ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువగానే ర్యాలీ అయింది. కాబట్టి కొంతవరకు కన్సాలిడేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ యాక్రిసిల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ క్వాడ్స్ కిచెన్ సింక్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళు నిన్న వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్డేట్స్ అయితే చేశారు. వీళ్ళు 1.6 lakh క్వాడ్ కిచెన్ సింక్స్ దగ్గరగా పర్ యానం వాళ్ళ కెపాసిటీని పెంచుకుంటున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. 1.6 lakh క్వాడ్ కిచెన్ సింక్స్ ని పర్ యానం పెంచుకుంటున్నారంటే ప్రీవియస్గా ఉన్న కెపాసిటీకి ఇది యాడ్ అయితే పర్ యానంకి 1 million దగ్గరగా ఈ క్వాజ్ కిచెన్ సింక్స్ని వీళ్ళు తయారు చేస్తారన్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారంటే ఈవెన్ ప్రీవియస్గా దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ రీసెంట్గా టిన్ప్లేట్ అండ్ ఇప్పుడు వీళ్ళు ఇవనే కాదు, ఏ కంపెనీ అయినా కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారంటే అవుట్ సైడ్ ఉన్న డిమాండ్ని ప్రెసెంట్ వీళ్ళ కెపాసిటీస్ మీట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో డిమాండ్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని మేనేజ్మెంట్ భావించే ఇలా కెపాసిటీస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వచ్చిన ఈ అప్డేట్తో స్టాక్ ఇవాళ స్ట్రాంగ్గా మూవ్ అయింది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చిన అప్డేట్ స్టాక్ని మూవ్ చేయట్లేదు, కానీ బట్ వీళ్ళు ఏజిఎంలో చేసిన స్టేట్మెంట్స్కి అనుగుణంగానే ఈ అప్డేట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏజిఎంలో వీళ్ళు చెప్పింది నెక్స్ట్ 3 to 5 yearsలో క్లీన్ ఎనర్జీ రిలేటెడ్గా వీళ్ళ బిజినెస్ని పెంచుకోవాలనుకుంటున్నట్లని. సో దీని రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు కూడా యూరోప్లోనే లార్జెస్ట్ సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్ అయిన ఆర్ఈసీ గ్రూప్ని వీళ్ళు అక్వైర్ చేయబోతున్నారని చెప్తున్నారు. క్లీన్ ఎనర్జీ సైడ్, ఈ రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ స్టెప్స్ వేస్తున్నట్టు మల్టిపుల్ సెగ్మెంట్స్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ షుగర్ స్టాక్స్లో పెద్ద ర్యాలీ కనిపించట్లేదు, కానీ గ్లోబల్గా షుగర్ అలాగే కాఫీ రిలేటెడ్గా, ఈ కమోడిటీస్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. షుగర్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఈ ఆగస్ట్లోనే గ్లోబల్గా షుగర్ ప్రైజెస్ 13% దగ్గరగా పెరిగాయి. ఇప్పుడున్న షుగర్ ప్రైజెస్ లాస్ట్ 4.5 yearsలోనే హైయెస్ట్ ప్రైజెస్. దీనికి మెయిన్ రీజన్ స్పెషల్లీ షుగర్ ప్రైజెస్ మనకి ఇలా పెరుగుతుండడానికి బ్రెజిల్లో రావాల్సిన అవుట్పుట్ కంటే, షుగర్ అవుట్పుట్ కంటే ఇప్పుడు తక్కువ వస్తుంది. మీన్స్ షుగర్ని ఎక్కువగా సప్లై చేసేది గ్లోబల్గా బ్రెజిల్ వాళ్ళు, కానీ అక్కడ అవుట్పుట్ సరిగా లేకపోవడం, ఈవెన్ థాయిలాండ్లో కూడా డ్రాట్ కండిషన్స్ నెలకొనడంతో షుగర్ ఒక డిమాండ్ పెరగడం అండ్ సప్లై తగ్గడంతో, దీనికి తోడుగా ఇథనాల్ ఒక కన్సంప్షన్ కూడా పెరుగుతూ ఉండడంతో షుగర్ ఒక ప్రైజెస్ మనకి గ్లోబల్గా పెరుగుతున్నాయి. ఇది యాక్చువల్గా షుగర్ కంపెనీస్కి పాజిటివే. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మోస్ట్ ఆఫ్ ద షుగర్ కంపెనీస్ అన్ని కూడా రీసెంట్ మంత్స్లో చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. అవి ర్యాలీ అయింది షుగర్ ప్రైజెస్ పెరుగుతాయని కాదు, వీళ్ళ బిజినెస్ని ఫ్రమ్ షుగర్ నుంచి ఇథనాల్ సైడ్ టర్న్ చేస్తారని, మార్జిన్స్ ఇంకా బెటర్గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో. కాబట్టి షుగర్ రిలేటెడ్గా వస్తున్న అప్డేట్స్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా షుగర్ స్టాక్స్ని పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేయట్లేదు. నెక్స్ట్ టాటా కాఫీ అలాగే CCL గురించి మాట్లాడుకోవాలి. 10:27కి రీజన్ ఫర్ టాటా కాఫీ ర్యాలీ అని నేను మీకు ఒక వెబ్సైట్ని అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే వియత్నాంలో ఉన్న లాక్డౌన్ కారణంగా గ్లోబల్గా ఉన్న కాఫీ ప్రైజెస్ పెరుగుతున్నాయన్నట్లు అప్డేట్ కనిపిస్తుంది. షుగర్ కానీ, మెటల్స్ కానీ, ఈవెన్ ఇప్పుడు కాఫీ కూడా సప్లై చేస్తున్న వాళ్ళు ప్రాపర్గా సప్లై చేయలేకపోతే దానికి రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ అయ్యుండొచ్చు. చైనాలో పొల్యూషన్, షుగర్ రిలేటెడ్గా చూస్తే బ్రెజిల్లో డ్రాట్ కండిషన్స్, అండ్ ఇప్పుడు వియత్నాంలో లాక్డౌన్ రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న ఇష్యూస్. రీజన్ ఏదైనా ఉండొచ్చు. సప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళ క్వాంటిటీని తగ్గించినట్లయితే ప్రెసెంట్ ఉన్న సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అవుతుంది. సో డిమాండ్ అలానే ఉంటూ సప్లై తగ్గితే ప్రైజెస్ పెరగడం ఒక కామన్ బేసిక్ పాయింట్. కాబట్టి ఇప్పుడు కాఫీ ప్రైజెస్ అయితే మనకి ర్యాలీ అవుతున్నాయి. తద్వారా ఈ బిజినెస్లో ఉన్న టాటా కాఫీ అలాగే CCL వాళ్ళ స్టాక్ ప్రైజెస్ కూడా ఇవాళ ర్యాలీ అవడం జరిగింది. ప్రీవియస్గా మనకు కొన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి కదా, టెస్లా వాళ్ళు ఒక 3 ఆటో కంపెనీస్తో డిస్కషన్స్ జరుపుతున్నారు, వాళ్ళ దగ్గర నుంచి విడిభాగాలు కొంటారనేలా. సో అప్పుడు సోనా కామ్స్టర్ కానీ, భారత్ ఫోర్జ్ కానీ, శాందార్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా ర్యాలీ అయ్యాయి. బట్ వీళ్ళ ముగ్గురు కూడా అప్డేట్ చేశారు ప్రెసెంట్ అలా వస్తున్నవన్నీ స్పెక్యులేషన్స్ అని. కాకపోతే నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, వీళ్ళతో డిస్కషన్స్ జరుపుతున్నారా ఇంకెవరితోనో డిస్కషన్ జరుపుతున్నారు అనేది పాయింట్ కాదు. టెస్లా వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ బిజినెస్ని పెంచే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఎంటైర్ ఈవీ స్పేస్ రిలేటెడ్గా ఒక బస్ క్రియేట్ అవుతుంది, ఒక పాజిటివ్ బస్ క్రియేట్ అవుతుంది.
రియల్ నెంబర్స్ వచ్చేదానికంటే ముందే మార్కెట్ ఎస్టిమేట్స్ వేస్తుంది, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఇచ్చే ప్రయత్నంలో స్టాక్స్ ని మూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. టెస్లా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన 4 మోడల్స్ ని ఇండియన్ రోడ్స్ అండ్ కండిషన్స్ కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయించి ఎస్ ఇండియన్ రోడ్స్ కి అనుగుణంగానే వాళ్ళ మోడల్స్ ఉన్నాయని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పోర్టల్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఎన్ని మోడల్స్ ని వాళ్ళు అప్రూవ్ చేశారు ఇండియన్ రోడ్స్ కి అనుగుణంగా ఉన్నాయన్న డేటా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ 4 మోడల్స్ దగ్గరగా వాళ్ళు అప్రూవ్ చేశారు. టెస్లా వాళ్ళు వాళ్ళ మోడల్స్ ని ఇండియాలోకి తీసుకొస్తే ఆ మోడల్స్ రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న బిజినెస్ అండ్ వాటి రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న బస్ ఈవీ స్పేస్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ ఇంతలా ర్యాలీ అవుతుంటే బ్యాంక్ నిఫ్టీ ఎందుకని ఇంతలా ర్యాలీ అవ్వలేదు? నిఫ్టీ మూవ్ అయిన 200 పాయింట్స్ కి బ్యాంక్ నిఫ్టీ ఈజీగా ఒక 700 పాయింట్స్ మూవ్ అవ్వాలి, కానీ నియర్లీ 70 పాయింట్స్ దగ్గరగా మాత్రమే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. వీటి రిలేటెడ్గా ఉన్న మేజర్ అప్డేట్ మీరు బ్యాంక్ నిఫ్టీని గమనించిన, చార్ట్ని గమనించిన ఒక పాయింట్ వరకు బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవే కనిపిస్తూ వచ్చింది, కానీ సడన్గా మనకు బ్యాంక్ నిఫ్టీ డ్రాప్ అయింది ఒక పాయింట్లో. దెన్ అగైన్ కొంతవరకు పెరిగి అగైన్ బ్యాంక్ నిఫ్టీలో సడన్ డిప్ అయితే మనకు కనిపించింది. ఎగ్జాక్ట్గా ఈ చార్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్తో కూడా కొంతవరకు మ్యాచ్ అవుతుంది. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్ రెస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ ఒక సెంటిమెంట్ని అయితే కొంతవరకు డ్యామేజ్ చేసిందని అనుకోవాలి. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న పర్టికులర్ ఇష్యూ కాదు. జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఎలా అయితే టాప్ మేనేజ్మెంట్ రిజిగ్నేషన్స్ ఇస్తూ వచ్చిందో వీళ్ళ రిలేటెడ్గా కూడా మార్చ్లో నితిన్ గుప్తా గారు తన ఒక ఆడిట్ ఆఫీసర్, సో ఆడిట్ ఆఫీసర్ రిజిగ్నేషన్ మార్చ్లో వచ్చింది. నెక్స్ట్ అలోక్ గుప్తా గారు తన ఒక సిఆర్ఓ చీఫ్ రిస్క్ ఆఫీసర్ తను జూలైలో తన రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. ఇప్పుడు వస్తున్నది లేటెస్ట్గా వస్తున్నది హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ అయిన సుమిత్ గారు కూడా రిజిగ్నేషన్ ఆఫర్ చేశారనేలా సిఎన్బిసి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇదే నిజమైతే ఇది ఒక 3rd రిజిగ్నేషన్ అవుతుంది. సో ఇలా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో వరుసగా టాప్ మేనేజ్మెంట్స్ రిజిగ్నేషన్ ఇస్తూ ఉండడం మార్కెట్కి అంత కంఫర్ట్ అయితే అనిపించట్లేదు. ఇంకొక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా ఇవే అప్డేట్స్ వస్తుండేసరికి సో రెస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్స్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ అవుతూ రెస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్ ఇతర బ్యాంక్స్లో కూడా మనకి ఇవాళ అంత స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించలేదు. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఎయిర్టెల్ ఇంతలా ర్యాలీ అవుతుంది, ఇక్కడ బై చేయొచ్చా అని. ప్రీవియస్గా ఐ థింక్ టెలికాం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి కూడా సబ్స్క్రైబర్ ఎడిషన్ జియోకి స్ట్రాంగ్గా ఉన్న 4G కస్టమర్ బేస్ అండ్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ బేస్ ఎయిర్టెల్కి స్ట్రాంగ్గా ఉంది అండ్ ఎయిర్టెల్ బెస్ట్ అనుకుంటూ వచ్చాం. ఓకే, పాస్ట్ వదిలేద్దాం. ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే రిస్క్ తీసుకోగలం అనుకునే వాళ్ళు బికాస్ ర్యాలీ అయిన తర్వాత కరెక్ట్ అవ్వడానికి కూడా ఒకవేళ మార్కెట్ వీక్గా ఉంటే రీసెంట్ టైమ్స్లో ర్యాలీ అయిన స్టాక్స్ ఎక్కువగా కరెక్ట్ అవుతుంటాయి. ఆ కరెక్షన్ని మేము పట్టించుకోం, మేము లాంగ్ టర్మ్ని చూస్తున్నాం అనుకుంటే ఎస్ ఈ లెవెల్స్లో కూడా నాకు అట్రాక్టివ్గానే భారతీ ఎయిర్టెల్ కనిపిస్తుంది. అండ్ నిన్న స్టాక్ ర్యాలీ అయ్యేసరికి సిఎల్ఎస్ఏ వాళ్ళు భారతీ ఎయిర్టెల్ రిలేటెడ్గా టార్గెట్ 780 అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు 820, జేపీ మోర్గన్ వాళ్ళు 790 అండ్ సిటీ వాళ్ళు 760 నెక్స్ట్ 12 మంత్స్కి టార్గెట్స్గా భారతీ ఎయిర్టెల్కి అయితే ఇస్తున్నారు. అండ్ ప్రీవియస్గా ఒక స్పెక్యులేషన్ కూడా మార్కెట్లో రన్ అయింది, ఎయిర్టెల్లో గూగుల్ వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయబోతున్నారని. వాటి రిలేటెడ్గా ఎయిర్టెల్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. గూగుల్ ఎయిర్టెల్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదని ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఎయిర్టెల్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి హై క్వాలిటీ ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మేబీ అది కూడా మార్కెట్ పాజిటివ్గా తీసుకొని మేబీ ఏదైనా పెద్ద ప్లేయర్ ఎంటర్ అవుతున్నారేమో భారతీ ఎయిర్టెల్లో అని అనుకుంటూ కూడా స్టాక్ ని ఇలా ర్యాలీకి కూడా తీసుకువెళ్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేశారు అండ్ ఇవాళ బోనస్ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది రికార్డ్ డేట్ పాయింట్ కి ఎవరైతే వీళ్ళ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో సింగిల్ షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి 4 ఫ్రీ షేర్స్ మీన్స్ బోనస్ షేర్స్ అయితే కమింగ్ డేస్ లో క్రెడిట్ అవుతాయని చెప్తున్నారు. కొత్తగా 4 షేర్స్ వచ్చి మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ అవుతాయంటే ఒక్కొక్క షేర్ కి 4 షేర్స్ వచ్చి యాడ్ అవుతాయంటే స్టాక్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టే అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇలా బోనస్ కంప్లీట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది కాబట్టి రీటైలర్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ అవుతుందని ఒక పాజిటివ్ హోప్స్ తో స్టాక్ ఇవాళ 4.8% దగ్గరగా ఈ అప్డేట్ తో మనకి ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్న ఒక టెలికాం కంపెనీ అయిన రాబీ వాళ్ళతో వాళ్ళ ప్రీవియస్ గా ఉన్న పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేశారు అని చెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ సిస్టమ్స్ ని 5Gకి అప్గ్రేడ్ చేయడం అండ్ RAFM ఇది మీరు వింటూనే ఉంటారు సుబెక్స్ రిలేటెడ్ వచ్చే అప్డేట్స్ తో. RAFM అంటే రెవెన్యూ అష్యూరెన్స్ అండ్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీటి రిలేటెడ్గానే సుబెక్స్ వాళ్ళు ఎక్కువగా టెలికాం కంపెనీస్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటారు. సో వీటి రిలేటెడ్గా కూడా సర్వీసెస్ని బంగ్లాదేశ్ టెలికాం ఆపరేటర్ అయిన రాబీ వాళ్ళతో ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇంకొన్ని ఇయర్స్కి ఎక్స్టెండ్ అవుతుందని అప్డేట్ వచ్చేసరికి వచ్చిన అప్డేట్తో సుబెక్స్ స్టాక్ అయితే రియాక్ట్ అయింది. సో నిఫ్టీ రెసిస్టెన్స్ ఇప్పుడు దగ్గరగానే ఇస్తున్నాను 17,220. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్గా నేను లెవెల్ని అయితే నేను మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. బట్ ఒకవేళ ఫాలో అవుతుంటే మాత్రం కొంత డిస్టెన్స్నే మెయింటైన్ చేస్తున్నాను. 16,960 ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనిస్తున్నాను. లేదు ఇంకా దగ్గరగా చూడాలనుకుంటే 17,080ని గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అయితే చేంజ్ చేయలేదు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 36,506 అరౌండ్. సో ఎగ్జాక్ట్ ఈ లెవెల్కి అయితే రాలేదు బట్ 36,500 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్
ఫాల్ అయ్యి ఈ రేంజ్ బిట్వీన్లోనే ఉంది కాబట్టి స్టిల్ అగైన్ ఈ రేంజ్నే గమనిస్తున్నాను. అండ్ మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా మార్కెట్ ఒక బేస్ ఫామ్ చేస్తే మనకు ఒక క్లారిటీ ఉంటుందని. ఈవెన్ మార్కెట్ ఎలా ఎప్పుడైతే ఒక సైడ్ ర్యాలీ అవుతూ ఉంటుందో ఈవెన్ ఆ టైంలో మనకు ఆప్షన్ చైన్లో కూడా క్లారిటీ ఉండదు. ఇంతలా ర్యాలీ అయినా కాల్ రైటర్స్ 17,000 దగ్గర కాంట్రాక్ట్స్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. మీన్స్ 17,000 కంటే మార్కెట్ కిందే ఉంటుందని కాల్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. కానీ ప్యారలల్గా మనకి 17,000 దగ్గర పుట్ రైటింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. కాబట్టి ఇది రెసిస్టెన్స్గా చూడడానికి అయితే లేదు. బట్ ఇంతలా ర్యాలీ అవుతున్నా అక్కడ అన్వైండింగ్ కనిపించకుండా స్టిల్ రైటింగ్ కనిపిస్తూ ఉండడం, మనం ఇంకొక డే వెయిట్ చేసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది ఈ ఆప్షన్ చైన్లో. సో అబౌవ్ 17,000 మార్కెట్ 1 or 2 days క్లోజ్ అయినట్లయితే ఆప్షన్ చైన్లో మనకి ఫామ్ అయ్యే కాంట్రాక్ట్ కొంత క్లారిటీని ఇస్తాయి. ఒక రేంజ్నే గమనించాలనుకుంటే నిఫ్టీలో కొన్ని డేస్ పాటు 16,800 to 17,500 ఈ 700 పాయింట్ రేంజ్ని అయితే గమనించండి. ఒకవేళ ఆప్షన్ చైన్ ఎప్పుడైతే సెటిల్ అయిందని నాకు అనిపిస్తుందో నేను అప్పుడు ఖచ్చితంగా ఉన్న డేటాని అనాలిసిస్ చేసి ఆ లెవెల్స్ని ఆ జోన్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.